యుగముగా గడుపుచుంటేనే ఇంతసేపు ఎచ్చట నుంటిరి స్వామి. మన విజయోత్సవము ఏకాంతముగా జరుపుకునవలనని కొండంత ఉబలాట పడుచుంటేనే. సత్య, నరకాసుర సంహారముతో నవశకం ఆరంభమైనది. మరి అందరినీ సందర్శించి రావలనుగా. ఇప్పటికైనాను రానిచ్చిరి. అదృష్టమే. ఆహాహా, అదృష్టము నాది సాత్రాజితి. అందరూ ఏమనుకునుచున్నారో తెలియనా? వీర శృంగార రసాధిదేవత అయిన సాత్రాజితి భార్యగా లభించుట నా భాగ్యమట. సాత్రాజితిని చేపట్టి ఈ పశుల కాపరి శృంగార సార్వభౌముడైనాడని నేననగా నన్ను పరిహసించితిరి కదా. మరి ఇప్పుడు చెప్పమందువా? సత్య, నీ తండ్రి నీకు సార్థక నామకరణము చేసినాడు. సత్యము చెప్పవలనన్నా మా సత్యయే సమర్థురాలు. పోనెండు, ఇప్పటికైనానో సత్యమును అంగీకరించినారు. మాటలలో మరచితిని. నళిని, స్వామి, నా హృదయము ప్రణయము సేవన భావన అన్నిటితో పులకించిన ఈ పూలమాల మీ కంఠసీమను అలంకరించవలనని ఆరాటపడుతున్నది. ఎక్కడో మాల వేయించుకుని వచ్చితిరి. ఏ వైష్ణవ భక్తురాలిదో ఈ పుష్పధామమా సత్య? రాక్షసులను జంపి భూమి భారంబు దీర్ప బహుమతిగా నిచ్చే భూదేవి పరవశించి విష్ణు వక్షస్థలంబున వెలయుచుండు శాంతి సుమమాల ఈ వైజయంతి మాల. రథమున కాసేపు కనుమూసితునో లేదో పెద్ద కథయే నడిపితిరి. రణరంగమునకు వెళ్ళినను రసికులు రసికులే. పోనిండు, ఎవత కళ్ళు ఎట్టివో దృష్టి తీయనిండు. ఆ సీతాసాధ్వి కూడా శ్రీరామచంద్రునికి దినదినము ఇట్లనే దృష్టి తీసిడిదట. ఈ రామాయణం అందరికీ తెలుసులేండు. ఆ సీత సంగతి నాకు చెప్పనక్కరలేదు. రావణాసురుడు అపహరించి లంకలో బంధించగా అయ్యో అని తల బాదుకొనుతూ విలపించుటయేనా సీతా చరిత్ర. అదే నేనైనచో ఏమి చేసియుందువు, ఏమి చేసియుందువు? లంకా నగరమంతయు ప్రాగ్జ్యోతిషమోలే రణరంగము చేసి ఉందును. సత్య, జానకి మూర్తి భవించిన సహనమూర్తి, రావణుని శపించగల సాధ్వీరత్నమైనను అతని అత్యాచారములను సహించినది, అన్ని బాధలు భరించినది. ఆలుమగల అనురాగమునకు, అనుకూల దాంపత్య ధర్మమునకు, స్త్రీ జాతికి సీతాసాధ్వి ఆదర్శం. మీ భార్య వల్ల సమర్థించుచున్నారే. చెప్పమందురా ఆమె గొప్ప. ఆ పెంచిన తండ్రి కర్మయోగి. పుట్టింట ఆదరించే ఆశ లేక అంటి పెట్టుకుని మగని వెంట అడవులకు వెళ్ళినది. అత్తింటి ఆరులు లేవు, సౌతుల సాధింపులు లేవు. పోగా ప్రాణమునకు ప్రాణముగా చూసుకునే పాతకాలపు భర్త. అన్నీ కలిసి వచ్చినందున ఆమె పేరు పైకి వచ్చినది. సత్య, ఏదో అనవలనని అనుచుంటివి గాని ఇప్పుడు మాత్రము నీకేమి లోటు? చెప్పమందురా. చెప్పుచునే ఉంటివి కదా. సీత అదృష్టవశమున ఆ శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడైనాడు. నా పుణ్యము కొలది మీరు నేను బహుభార్యా ప్రియులైనారు. మీరు కూడా ఏకపత్ని వ్రతులైనచో నేను కూడా ఆ సీత కన్నా మహాసాధ్వినని పేరు తెచ్చుకుని ఉంది. సత్య, ఇప్పుడు మాత్రము నీవేమైనను తక్కువ, శృతిమించిన సాధ్వివి. మాట మార్చకుడు. ఆ సీత నాకన్నా ఎందున అధికురాలు. సంపదలోనా, సౌందర్యములోనా? చెప్పమందువా? సహనములో,
సౌజన్యములు. అవునవును, ఆంజనేయుని మొదలు ఆయవారపు బాపనయ్య వరకు సీతారామాభ్యాన్ నమః అంటూ పెద్ద ప్రచారం చేసి ఆ సీతమ్మను ఒక మహాపతివ్రతను చేసినారు. దానితో ఆమె లోకారాధ్య దేవతామూర్తి మాకింతటి శిరోభిగ కలిగించుతున్నది. వయస్య తరుణము చూచి వచ్చితివి, మా బాధను తప్పించితి. మీ వీర దంపతులను దీవించుటకు జననీ జనకులు వేచియున్నారు. అట్లనా? సత్య, శివాభవాది స్వరపూజాభాజనమైన శిఖిపించము నాకు ప్రణమిల్లుతున్నదా తండ్రి. ఏ జన్మలో ఏ జపతపములు చేసి తిను జగజ్జనకుడవైన నీకు జనకుణ్ణి కాగలిగాను. ఆ పుణ్యమే నీకు దివ్యరక్షయగుగాక. సృష్టిలో అత్తలు కోడళ్లను అభినందించటం అసంభవం. కాని నీవు క్రొత్త చరిత్రనే సృష్టించి పుట్టినింటికి మెట్టినింటికి ప్రఖ్యాతి తెచ్చితివి. శ్రీవారు సెలవిచ్చినట్లు సరసానికైనా సమరానికైనా సత్యకు సత్యయే సాటి అని రుజువు చేశావు చెల్లి. బలరామ కథన రంగంలో విజృంభించి సువిశాలమైన సామ్రాజ్యమును స్థాపించినంత మాత్రమున క్షాత్రధర్మం పూర్తి కాదు. తన ప్రజలకు కన్న తండ్రి అయి అన్నదాత అయి ఆదరించగలిగినప్పుడే రాజు సంపూర్ణుడవుతాడు. ఆ పరమార్థంతో కత్తిబట్టిన చేతితో హలము బట్టి దేశాన్ని సురక్షితము సుభిక్షము చేశావు. సర్వగుణాభిరామ బలరామ, నీ చరిత్ర భావి భారత రాజన్యులకు ఆదర్శమగుగాక. నారాయణ, కన్నవారే బిడ్డలను ప్రశంసించుట వారికి అశుభమన్న ఆర్యోక్తి నేడు యథార్థం కాబోతున్నది వసుదేవా. ఠిక్ మునీంద్ర, ద్వారావతి మాకు నీరాజనములిచ్చుచుండగా ఏమాపశృతి. ద్వారకలో ఇబ్బంది లేదు కాని భారతావనిలో నీకు పెద్ద అపాయమే వచ్చినదయ్యా. ఏమది మహర్షి? ఏమున్నది తల్లి, ఇప్పుడు బలరామ చక్రవర్తి పేరు కూడికలు తీసివేతల్లో పడినది. సురమౌని, సూటిగా వివరించండి. పౌరుషధనుడైన ఈ బలరాముడు అదుగో ఆ పౌరుషమే నీకిప్పుడు ప్రమాదము తెచ్చింది. రణము మారణము తప్పించవలనన్న నీవా రామశబ్దమును రామశబ్దమును రహితము చేయవలె. అట్లా శాసించ సాహసించిన నీచుడెవరు? మా అగ్రజులు కూడా వైరి వీర దౌర్బలాంతకులని ఆ సాహసి మరచినాడా మహర్షి? ఆ సాహసి కూడా ఆ త్రేతాయుగము నాటి ఆంజనేయుడని మరువవలదు. మునీంద్ర, ఎవరా ఆంజనేయుడు? అతడు చిరంజీవి, శ్రీరామ భక్తుడు. ఆంజనేయుడు నవమ బ్రహ్మ. నా ఆరాధ్య దైవమైన ఆ రాముని కన్నా బలవంతుడనన్న అర్థము స్ఫురింపజేయు ఆ బలరామ నామము నేను సహింపను. ఆ పేరునకు ముందు ఆ చేర్చుకుని అబలరాముడన్న నీవు బ్రతికిపోదు అని చెప్పమన్నాడు ఆ ఆంజనేయుడు. ఔరా వానరమాతృకింత గరువంబా నన్ను సాంగ్రామికోత్సవమూర్తిన్ ఘనకాల కంధరసమున్ ద్వారావతీనాథునిన్ అవహేళంబొనరింప మార్కొనక ఔదాసీన్యం రూపగా నవ్వుబాట్లే గద శత్రురాజులిది విన్నన్ లోకువల్ చేయరే.